హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ దోసకాయ పప్పు రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. సింపుల్ రెసిపీ, కాకపోతే బ్యాచిలర్స్కి, బిగినర్స్కి హెల్ప్ అవుతుందని చెప్పేసి షేర్ చేస్తున్నాను. పప్పు ప్రెషర్ కుక్కర్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలండి. పప్పు బాగా వాష్ చేసుకొని కొంచెం పసుపు, కొంచెం నూనె వేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత పప్పు గుత్తితో మెదుపుకోవాలన్నమాట. అయితే నేను ఇక్కడ దోసకాయ నేను 100 గ్రామ్స్ తీసుకున్నానండి క్వాంటిటీ. దానికి నాకు ఒక దోసకాయ సరిపోతుంది. ఆ దోసకాయ పీల్ చేసుకోవాలండి. పైన కట్ చేసుకుని ఆ తర్వాత పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకొని ఎప్పుడు టేస్ట్ చేసుకోవాలండి. దోసకాయ చేదుగా ఉంటే మేము పప్పు పాడైపోతుందండి. టేస్ట్ చేసే మనం చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక్కటి తీసుకున్నానండి. 2 టమాటోస్ తీసుకున్నాను. 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. కరివేపాకు, కొత్తిమీర అన్ని వాష్ చేసి పెట్టుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు ఒక 5 తీసుకున్నాను. ఎండుమిర్చి ఒక 4, 5 తీసుకున్నాను. మ్యాష్ చేసి పెట్టుకున్నానండి. వెల్లుల్లి రెబ్బలు మ్యాష్ చేసి పెట్టుకున్నాను. ఇలా తీసేయాలండి. కొన్ని విత్తనాలు ఉంటే బాగానే ఉంటుందండి, కానీ మ్యాక్సిమం తీసేయాలి. ఆ తర్వాత టమాటోస్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక ఆనియన్ తీసుకున్నానండి. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక చిన్న ఆనియన్ తీసుకున్నాను. మీ దగ్గర సాంబార్ ఆనియన్ ఉంటే సాంబార్ ఆనియన్స్ వేసుకోవచ్చండి. నేను ఒక చిన్న ఆనియన్ తీసుకున్నాను. చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు పప్పులోండి సాల్ట్ వేసుకుని మెదుపుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకునండి. ప్యాన్ వేడెక్కాక ఆయిల్ వేసుకుని నాలుగు ఎండుమిర్చీలండి. ఎండుమిర్చి వేసుకున్నాను ఒక 4. ఆ తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర అది చిటపట్లాడిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలండి. ఒకవేళ వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చండి. ఈ స్టేజ్లో కొంచెం మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయలు, కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు కాస్త అందులో వేసుకున్నాము. పసుపు, ఆయిల్ వేసుకుని ప్రెషర్ కుక్ చేశాను. ఇక్కడ కూడా పసుపు, కొంచెం కారం, ఉప్పుకు మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. బాగా మిక్స్ చేసుకుని మగ్గనివ్వాలండి. టమాటోస్ కూడా యాడ్ చేసుకుని మగ్గనివ్వాలి.
ఇంకా మగ్గాలండి. కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట. వాటర్ వేసుకుని మగ్గనిచ్చుకోవాలి. అంటే దోసకాయ ఉడకాలి, త్వరగానే ఉడికిపోతుంది అని వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. తర్వాత చెక్ చేసుకోవాలండి, దోసకాయ ఉడికిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొత్తిమీర అండి, అంటే నేను కొంచెం ఎక్కువ వాడతానన్నమాట. కొత్తిమీర ఫస్ట్ కొంచెం ఉడికించుకునేటప్పుడు వేసుకుంటాను, ఆ తర్వాత గార్నిషింగ్లో వేసుకుంటానండి. అది మీ చాయిస్. నేను వేసుకుంటాను, అలా వేసుకోవాలని ఏం లేదు. కొంచెం వేసుకొని ఉడికించుకుంటాను కొత్తిమీర కూడా. పక్కన పప్పు కాస్త వాటర్ వేసుకుని మెదిపాం కదా, పక్కన స్టవ్ పైన పప్పు పెట్టుకున్నానండి. ఇంకొంచెం ఉడకాలండి, ఇంకాసేపు పెట్టుకోవాలి. ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ ఉడికించుకున్న పప్పు ఇందులో వేసుకోవాలండి. వేసుకొని అది పప్పును దోసకాయ టమాటో అంతా కలిసిపోయేటట్టు కాసేపు పెట్టుకోవాలి. అంతే అండి, ఇంకా గార్నిష్ చేసుకుంటే సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ రెడీ అవుతుందండి. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా సెకండ్ ఛానల్ ఏఎంఎస్కే క్రిష్ ఛానల్ కూడా వాచ్ చేయండి. మా పెడతానండి షార్ట్స్లో. లాంగ్ వీడియోస్లో వచ్చేసి క్రాఫ్ట్స్ పెడతానండి. తర్వాత లాస్ట్లో గార్నిషింగ్ అండి. హెల్తీ రెసిపీ, సింపుల్ అండ్ ఈజీ రెసిపీ రెడీ అయిందండి. థ్యాంక్ యూ అండి.